రామాయణ ఉత్తరకాండ 102 సర్గ. ఇక్కడ శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారంగా భరతుడు, లక్ష్మణుడు, లక్ష్మణుడు యొక్క కొడుకులైన అంగదుణ్ణి, చంద్రకేతువుని కారూపద దేశము అని దాన్ని కూడా 2 రాజ్యాలుగా చేసి వేరువేరుగా ఇద్దరు కొడుకులకి కూడా పట్టాభిషిక్తుని చేయటం గురించి చెప్పబడింది. తచ్చుత్వా హర్షమాపేహి రాఘవో భ్రాతృభిః సహ వాక్యం చాద్భూత సంకాసం తథా ప్రోవాచ లక్ష్మణం. భరతుడు తెచ్చిన శుభవార్త ఏదైతే అక్కడ 2 నగరాన్ని నిర్మించేసి అక్కడ ఉన్నవన్నీ కూడా ఎలా జరిగింది యుద్ధం దగ్గర నుంచి అన్నీ చెప్పిన తర్వాత రాముడు ఎలా అయితే సంతోషించాడో ఆ శుభవార్త విని మిగిలిన సోదరులైన లక్ష్మణ శత్రుఘ్నులు కూడా ఎంతో సంతోషించారు. తర్వాత ఆ రాముడు అందరికీ ఆశ్చర్యాన్ని గొలుపుతూ మళ్ళీ లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. ఇమౌ కుమారో సౌమిత్రి తవ ధర్మ విశారదో అంగదశ్చంద్రకేతుశ్చ రాజ్యాద్దే దృఢ విక్రమో. ఓ సౌమిత్రి తమ్ముడా లక్ష్మణ, నీ కొడుకులైన అంగదుడు, చంద్రకేతువు కూడా చాలా ధర్మజ్ఞుడు. ధర్మం తెలిసిన వాళ్ళు, ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, చక్కని బల పరాక్రమాలు కూడా కలిగి ఉన్నవారు. రాజ్యాన్ని పరిపాలించటానికి వాళ్ళకు కూడా అర్హత ఉన్నది. ఇమౌ రాజ్యే అభిషేక్ష్యామి దేశః సాధు విధీయత రమణీయో హ్యసంభాదో రమేతాం యత్ర ధన్వినో. అందుకుని నువ్వు కూడా వారికి తగిన దేశాల్ని సూచించు. అంటే ఎలా అయితే భరతుడొక్క ఇద్దరు కొడుకులకి రాజ్యాన్ని అప్పచెప్పేశారు, అయితే మిగిలిన వాళ్ళు కూడా అంటే ఎవరిని తక్కువ చేసి చూడలేదు. అందుకే నీ కొడుకులకి కూడా రాజ్య పరిపాలనకి అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి తగిన దేశాన్ని నువ్వు సూచించావు అంటే వాటికి వాళ్ళిద్దరినీ కూడా పట్టాభిషిక్తుల్ని కానిద్దాము, ఆ పరిపాలన బాధ్యత వాళ్ళకి అప్పచెప్తాము. అంతటా ఈ ధనుర్విద్య విశారదులు ఎలాంటి బాధలు లేని ప్రశాంతమైన ఆ దేశాల్ని హాయిగా వీళ్ళు కూడా పరిపాలిస్తారు. నరాజ్ఞో యత్ర పీఢ స్యాత్ నా ఆశ్రమాన వినాశనం సదేశో దృశ్యతాం సౌమ్య నా పరాత్యా మహేయత. మనము ఒక దేశాన్ని చేపట్టి తర్వాత ఇతర రాజులకు ఏమాత్రం కూడా ఉద్వేగాలు కలగనివ్వకుండా, ఏ ఆశ్రమానికి ఏవైతే 4 ఆశ్రమాలు ఉంటాయంటే ఇక్కడ గృహస్థులో ఉన్నవాళ్ళైనా సరే, బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళైనా సరే, వనవాసంలో ఉన్నవాళ్ళైనా సరే, సన్యాసులుగా ఉన్నవాళ్ళైనా సరే, ఎవ్వరికీ ఎటువంటి నష్టాలు రాకుండా, ఏ ప్రాణి దృష్టిలోనూ మనము అపరాధులు కాకుండా అలాంటి దేశాన్ని చూడు నీ ఇద్దరు కొడుకులకి పట్టాభిషిక్తుని చెయ్యటానికి అన్నాడు. తదుక్తవతి రామేతు భరతః ప్రత్యువాచః అయం కారుపథో దేశో రమణీయో నిరామయః. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరికైతే ఇప్పుడు రాముడికి రాజ్య పరిపాలన దక్కింది అంటే దాని తర్వాత తన పిల్లలకే వస్తుంది, కానీ నా కొడుక్కి రాదు, దాని తర్వాత నా మనవలకు కూడా దక్కే అవకాశం లేదని ఏ బాధకైతే ఎటువంటి అనుమానాలకైతే తను ఇవన్నీ మనసులో పెట్టుకుని రాముడిని వనవాసానికి పంపడానికి పూనుకుందో కైకేయ, దానికి విరుద్ధంగా రాముడికి రాజ్యం దక్కింది, పరిపాలన చేస్తున్నాడు, కానీ ఎక్కడ ఏ తమ్ముడిని తక్కువ చేయలేదు. తన పిల్లలకే రాజ్యం మొత్తం అప్పజెప్పకుండా సోదరుల యొక్క పిల్లలకి కూడా సమానంగానే అన్ని భాగాలుగా చేసి వాళ్ళకి ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పాడు. భరతుడు పిల్లలకి అయిపోయిన తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు యొక్క కొడుకులకి రాజ్యాన్ని కూడా, పైగా నేను నాకు నచ్చింది ఇస్తానని చెప్పలే, నీకు నచ్చింది నువ్వు చెప్పు అక్కడికే రాజుని చేస్తానన్నాడు. శ్రీరాముడు ఇలా చెప్పిన తర్వాత భరతుడప్పుడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. అన్న, ఈ కారూపదేశము చాలా రమణీయమైనది, అక్కడ ఆది వ్యాధి బాధలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మహాత్ముడైన అంగదుడి కొరకు అక్కడ ఒక నగరాన్ని నిర్మిద్దాము. ఇక్కడ మళ్ళీ రాముడికి ఎలా అయితే పక్షపాతి ధోరణి లేదో భరతుడికి కూడా లేదు. అందుకే ఇప్పుడు నా బిడ్డలకి నేను అన్నీ చక్కబెట్టుకొచ్చాను కదా, నాకెందుకు అని వదిలేయచ్చు కదా,
కానీ అలా ఎవ్వరూ ఆలోచించలేదు. అందుకే ఏ ప్రదేశం అయితే వాళ్ళ పరిపాలన బాగుంటుందో కష్టం లేకుండా, అందుకే ఇక్కడ ఆది వ్యాధి బాధలు అంటే ఇప్పుడు ఏదన్నా సరే బాగా నష్టాల్లో ఉన్నదాన్ని మనం పైకి తీసుకురావాలంటే కష్టపడాలి, పైగా దానికి వస్తుందో లేదో మనకి తెలియదు. ఆ వ్యవస్థ ఎక్కడైతే బాగుంటుందో అన్ని రకాల పరిపాలనకి ఎక్కడా కూడా విఘ్నాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా కొనసాగుతూ ఉండటానికి వీలుగా, అందుకే ఇక్కడ ఆది వ్యాధి బాధలు లేకుండా పైగా ప్రదేశము బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకు నా నగరానికి అంగదుడి కొరకు ఒక నిర్మాణం చేద్దాము అన్నాడు. నివేశ్యతాం తత్ర పురం అంగదస్య మహాత్మనః చంద్రకేతోః సురుచిరం చంద్రకాంతం నిరామయం. అంగదుడికి చెప్పాడు. దాని తర్వాత చంద్రకేతువు కూడా ఆయన నిమిత్తమై మళ్ళీ ఇంకో అందమైన నిరామయమైన చంద్రకాంత పురాన్ని కూడా ఏర్పాటు చేద్దాము. శ్రీరాముడు భరతుడొక్క పలుకులకి అంగీకరించాడు. తద్వాక్యం భరతేనోక్తం ప్రతిజగ్రాహ రాఘవః తం చ కృత్వా వసేదేశం అంగదస్య నవేశయత్. భరతుడు చెప్పిన దానికి అంగీకరించి అంటే ఇంకా ఆమోదాన్ని ఇచ్చినట్టే. వెంటనే ఆ కారూపదేశానికి తన వశమునందుంచుకుని దానిని అంగదుడి కొరకు నిర్దేశించాడు. అంగదీయ పురీ రమ్య హ్యంగదస్య నివేశిత రమణీయ సుగుప్త చ రామేణ క్లిష్టకర్మణ. తర్వాత అంటే ఎలాంటి కష్టం, ఇప్పుడు కొన్ని పనులు అందరూ చేస్తారు, అవి సాధారణమైన పనులు, అది ఎవరన్నా చేసేయచ్చు, దానికి పెద్దగా జ్ఞానం కానీ పెద్దగా బలాన్ని కానీ ఉపయోగించక్కర్లేదు, సాధారణమైన పనులు. కానీ కొన్ని చాలా కష్టాలతో చాలా క్లిష్టంగా ఉండే పనులు ఉంటాయి. కానీ క్లిష్టమైన పనులు అతి కష్టంగా ఉన్నవి కూడా చాలా అవలీలగా అట్టిపండు ఒలిచినట్టుగా చెయ్యగలిగినవాడు, సాధించగలిగినవాడు ఆ శ్రీరాముడు. రమ్యమైన అంగదయ్యపురము అంగదుణ్ణి ప్రవేశింపబెట్టాడు. చంద్రక్రీతోస్తు మల్లస్య మల్లభూమ్యాం నివేశిత చంద్రకాంతేతి విఖ్యాత దివ్యా స్వర్గపురి యథా. అది అన్ని విధాలుగా సుసంపన్నంగా ఉన్నది. ఇప్పుడు అన్ని విధాలుగా అంటే ఇప్పుడు రాజ్యంలో ఉన్నవాళ్ళు జనాలు ఉంటారు, అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు, అన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆహారం దగ్గర నుంచి నీటి దగ్గర నుంచి మళ్ళీ ఆర్థికంగా కూడా, పైగా రక్షణ వ్యవస్థ కూడా, పైగా రోగాల బారిన పడకుండా అవి ఉండాలి. అన్ని రకాలుగా పుష్టిని ఇచ్చేవి ఆ వాతావరణం దగ్గర నుంచి అన్ని రకాల సౌకర్యాలతో ఉంటేనే అప్పుడక్కడ ఆది వ్యాధి బాధ లేకుండా ఉంటుంది. దొంగలున్నా భయమే, సంపత్తి లేకపోయినా అన్ని కష్టాలతో కూడుకుని ఉంటాయి. కానీ ఇవేవీ లేకుండా, అందుకే సుసంపన్నంగా అంటే అటు ఆర్థికంగా కానీ, తిండి దగ్గర కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాతావరణం అన్ని రకాలుగా కూడా సుసంపన్నంగా ఉన్నది. చక్కని రక్షణ ఏర్పాట్లు కూడా కలిగి ఉన్నది. అది ఎలా ఉంది అంటే స్వర్గానికి తగ్గినట్టుగా అట్లా అది దివ్యంగా ఉన్నది. అందుకే దాన్ని స్వర్గపురము అంటారంటే స్వర్గంతో సమానమైనట్టుగా ఉండి చంద్రకాంతము అన్న పేరుతో అది మళ్ళీ ఉత్తరంలో ఉన్న మల్ల దేశంలో స్వర్గంతో సమానమై ఉన్నది. ఆ దివ్యపురాన్ని మళ్ళీ ఇంకొకటి చంద్రకాంతము అని నిర్మించారు. దీన్ని లక్ష్మణుడు ఒక చిన్న కొడుకు చంద్రకేతుకి సర్వశ్రేష్ఠుడుగా ఉంటాడు కాబట్టి తన్ని అక్కడ రాజుగా ఆ నగరానికి నియమింపజేశారు. తతో రామః పరాం ప్రీతిం లక్ష్మణో భరతస్తథా యుయుర్యుద్ధే దురాదర్శ అభిషేకం చ చక్రిరే. తర్వాత యుద్ధంలో అజేయులైన రామలక్ష్మణ భరతులు ఎంతయో సంతోషించారు. వెంటనే వారు ఆ నగరములకు అంగద చంద్రకేతువులకి పట్టాభిషిక్తుని కూడా చేసేశారు. అభిషిచ్య కుమారోస ప్రస్థాపయతి రాఘవః అంగదం పశ్చిమాం భూమిం చంద్రకేతుం ఉధశ్ముఖం. కుమారులు ఇద్దరికి కూడా పట్టాభిషేక్తులు చేసిన తర్వాత శ్రీరాముడు పశ్చిమన గల అంగదీపురములో అంగదుడు, అలాగే ఉత్తరంలో ఉన్న చంద్రకాంత నగరాల్లో చంద్రకేతుని పెట్టి
అంతటా సుమిత్రాసూతుడైన లక్ష్మణుడు అంగదుడికి తోడుగా వెళ్ళాడు. అంగదం చాపి సౌమిత్రిः లక్ష్మణో అనుజగామः చంద్రకేతోస్తు భరతः పౌష్యగ్రామో బభూవః. అంగదుడికి తోడుగా అయితే లక్ష్మణుడు వెళ్ళాడు, అలాగే భరతుడు కూడా చంద్రకేతుకి సహాయంగా వెళ్ళాడు. అంటే ఇక్కడ తన బిడ్డలకి ఎలా అయితే 5 సంవత్సరాలు ఉండి అక్కడ పరిపాలన వ్యవస్థ అంతా కూడా అన్ని రకాలుగా చక్కబెట్టి వచ్చాడో, ఇప్పుడు మళ్ళీ నా కొడుకు కాదా అన్న పక్షపాతం లేకుండా మళ్ళీ ఆ వ్యవస్థని చక్కదిద్దడానికి లక్ష్మణుడి పిల్లలకి కూడా రాముడు ఎలా అయితే రాజ్యాన్ని ఇచ్చాడో, అలాగే లక్ష్మణుడు ఒక కొడుకుతో వెళ్తే ఇంకొక కొడుకైన చంద్రకాంతుడితో భరతుడు వెళ్ళాడు సహాయానికి. లక్ష్మణస్తా అంగదీయాయ సంవత్సరమధూషితః పుత్రే స్థితే దురాదర్శే హ్యయోధ్యాం పునరాగమత్. ఇలా లక్ష్మణుడు ఆ అంగదీయపురానికి 1 సంవత్సరం గడిపాడు అక్కడ. అజేయుడైన అంగదుడు రాజుగా స్థిరపడిన తర్వాత మళ్ళీ లక్ష్మణుడు అయోధ్యకి తిరిగి వచ్చేశాడు. భరతోపి తదేవోష్య సంవత్సరాతోధికం అయోధ్యాం పునరాగమ్య రామపాదో ఉపాస్తసః. భరతుడు కూడా చంద్రకాంతపురానికి ఆ చంద్రకాంతుడితో వెళ్ళి 1 సంవత్సరం దాకా ఉండి మళ్ళీ అయోధ్యకి రాముడి సేవ కోసం మళ్ళీ వచ్చేశాడు. ఉభౌ సౌమిత్రి భరతౌ రామపాదావనువ్రతౌ కాలం గతమపి స్నేహన్న జిజ్ఞాతి అతి ధార్మికౌ. ఎంతో ధర్మనిరతులైన లక్ష్మణుడు భరతుడు కూడా ఇద్దరు శ్రీరాముడు యొక్క పాద సేవలోనే మునిగి ఉండి ఆ కాలాన్ని ఇలా గడుపుతూ ఉన్నారు. పైగా ఎంతకాలం గడిచిపోయిందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఏవం వర్ష సహస్రాన్ని దశతేషాం యుయుస్తథా ధర్మే ప్రయతమానానాం పౌరకార్యేషు నిత్యధా. ఎలా అయితే భరతుడు ఒక్క కొడుకులకి రాజ్యాలను అప్పచెప్పి అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాడు, వచ్చాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ లక్ష్మణుడు కొడుకు ఇక్కడ మళ్ళీ 1 సంవత్సరం, అంటే 6 సంవత్సరాలు గడిచిపోయింది. ధర్మనిరతులైన ఆ రామలక్ష్మ భరతుడు నిత్యము కూడా ఆ పౌరులకి ఆ కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉండిపోయి ఇలా మళ్ళీ 10,000 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఈ 6 సంవత్సరాలు కాకుండా ఇంకో 4 సంవత్సరాలు, అందుకని 10,000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇలా గడిచిపోయిన తర్వాత ఈ సోదరులు కూడా వైభవపేతంగా ధర్మ సాధనలకి నెలవైన అయోధ్యాపురంలో ప్రజల యొక్క యోగక్షేమాలకే పాటుపడుతూ ఉన్నారు నలుగురు. వికృత్య కాలం పరిపూర్ణమానసాః శ్రియావృత ధర్మపురే సుసంస్థితాః త్రయః సంవిద్ధా ఇవ దీప్తతేజసో మహద్వనే సాధు హుతాస్త్రాయో అగ్నయః. వారు మనోరథాలు అంటే అవతార లక్ష్యములు పూర్తిగా నెరవేరిపోయిన తర్వాత మహాక్రతువులో ఎలా అయితే సమిధల ఆహుతిగా చివరిగా మిగిలిపోయిన అన్ని సమర్పించేస్తారో, అలాగే ప్రజ్వలిల్లిన త్రేతాగ్నుల్లాగా ఉన్న ఈ దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆవహనీయ అగ్నుల్లాగా వాళ్ళు కూడా అంత తేజల్లిరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అవతార పరిసమాప్తి సమయం ఆసన్నమవుతుంది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 102 సర్గ సంపూర్ణం.